పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఓ దర్శకుడు రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కు నిజమైన ప్రేమ కాదని, మరో హీరోయిన్ వద్దు అని ఆమెపై కోపంతో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ పెళ్లి చేసుకున్నారని సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఆ దర్శకుడు ఎవరో కాదు, గీతాకృష్ణ. ఒకప్పుడు హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న ఈ దర్శకుడు ప్రస్తుతం సినిమాలు లేకుండా యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పవన్ రేణుల్ది నిజమైన ప్రేమ కాదని చెప్పుకొచ్చారు. బద్రీ సినిమాలో హీరోయిన్ గా చేసిన అమిషా పటేల్ ను పవన్ మొదట ప్రేమించారు. అయితే చివర్లో అమిషా పటేల్ ను పెళ్లాడాలంటే సినిమాలో ఆపేయాలని పవన్ షరతు పెట్టాడు. కానీ అమిషా ఆ షరతుకు ఒప్పుకోకపోవడంతో అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్ మెడలో తాళి కట్టారు. మరో హీరోయిన్ పై పగతో రేణు మెడలో 3 ముళ్లు వేసిన పవన్ తో రేణు దేశాయ్ కి పొసగలేదు. రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఏకంగా 10 సినిమాలు పడిపోయాయి. రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చాక పవన్ సినిమాలు హిట్ అయ్యాయి. ఆ అమ్మాయి వచ్చాక అన్ని ఫ్లాపే. ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చాక అన్ని హిట్. అలాగే మెగాస్టార్ ఫ్యామిలీ కూడా రేణు దేశాయ్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇద్దరు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఫ్లాప్ సినిమాలు కూడా మిగిలిన సినిమాలతో పోల్చిన ఘనత పవన్ కళ్యాణ్ది. ఆయనకున్న క్రేజ్ అతనిది అంటూ గీతాకృష్ణ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ ఉంది.